హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక బిజినెస్ ఐడియాల గురించి అయితే మాట్లాడదాం. మీ రోజువారీ టైంలో ఒక 2 నిమిషాలు కనుక మనకి కేటాయించినారంటే డెఫినెట్గా మీరు ఏదో ఒక రోజు ఏదో ఒక బిజినెస్ పెట్టాలని అనుకుంటారు కదా. దానికైతే మన వీడియోలు అయితే చాలా సహాయపడుతుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా అనుకుంటారు. వీడియోనైతే ఫుల్గా చూడండి. చూశాక మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే వద్దు. నేను ఫోర్స్ చేయట్లా. ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్. మీరు ఒక బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే ఎలా పెట్టాలి, ఏమేం కావాలి, అండ్ దాని యావరేజ్ మనకి ఎంత వస్తుంది అనే ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ముఖ్యంగా మనం వాల్ పోస్టర్ బిజినెస్ గురించి అయితే మాట్లాడదాం. వాల్ పోస్టర్ బిజినెస్సా, ఇదేంటి, నేను ఎప్పుడు వినలేదు అని అనుకోవచ్చు. చాలామంది మీరు ఎక్కడికన్నా ఒక ఎగ్జిబిషన్ లాంటి దానికి వెళ్తే అక్కడ కొంతమంది పేపర్ మీద ప్రింట్అవుట్ తీసి 100, 200, 300 పెట్టి అమ్ముతుంటారు. గుర్తొచ్చిందా? దేవుని ఫోటోలు కానీ, హీరో ఫోటోలు కానీ, హీరోయిన్ ఫోటోలు కానీ ఇలా పెట్టి అమ్ముతుంటారు. ఈరోజు ఆ బిజినెస్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసేపోతున్నాం. అంటే ఒక ఫుల్ బ్లూ ప్రింట్ అయితే మీ ముందరికైతే తీసుకొని వచ్చేసా. దీనికి ఎంత పెట్టుబడి పెట్టాలి, మనకి ఎంత వస్తుంది అనేది అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా మనకి మిషన్ కాస్ట్ వచ్చేసి 10,000 నుంచి 25,000 వరకు అయితే పడుతుంది. 10,000 అని ఎందుకు అని అన్నానంటే, ఇప్పుడు ఏ ఒక్క ఫోన్ అయినా ఎగ్జాంపుల్ ఫోన్గా తీసుకుంటే ఫోన్ 10,000 నుంచి 10 లక్షల వరకు కూడా ఉన్నాయి ఫోన్లు. సో అలాగే మనం తక్కువ నుంచి హై ఎండ్ వరకు తీసుకున్నాం. 25,000 వరకు ఉంది. ఓకే, మనకి అంటూ ఒక యావరేజ్గా కావాలి అని అనుకుంటే ఒక యావరేజ్గా మనకి 12,000 అయితే మన చేతికైతే వస్తుంది. యావరేజ్ అంటే మరీ అంత నాసరికం కాదు, మరీ అంత పెద్ద గొప్పగా అని కూడా నేను అన్ను. ఒక మిడిల్లో వర్షన్ అయితే మనకి అందుబాటులోకి దొరుకుతుంది ఈ 12,000కి. ఇప్పుడు మిషన్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఒక పోస్టర్ తీస్తే ఆ పోస్టర్ కాస్ట్ ఎంత వస్తుంది మనకి అనేది. ఒక పోస్టర్ కాస్ట్ వచ్చేసి 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అయితే మాత్రం మన దగ్గర నుంచి ఖర్చు అవుతుంది. అంటే రియాలిటీగా నేను చెప్పట్లే. రియాలిటీ అంటే బయట పెట్టి అమ్ముతారు కదా, వాళ్ళ ప్రైజులు వేరే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇంకొక చోటు నుంచి తెచ్చుకుంటారు, వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. సో దానివల్ల వాళ్ళు 300, 400, 500 వాళ్ళు చేసుకుంటుంటారు. మనం ఒక మార్కెటింగ్ లాగా క్రియేషన్ చేసుకొని ఒక బడ్జెట్ అని పెట్టుకున్నామంటే 100 నుంచి 200 రూపాయల వరకు యావరేజ్గా పెట్టుకున్నాం. మనకి యావరేజ్గా 150 వద్దు, మనకి 100 రూపాయలు తక్కువ వద్దు, 200 అంత ఎక్కువ వద్దు. అటు ఇటు కాకుండా ఒక పోస్టర్ విలువ 150 రూపాయలు అని పెట్టుకున్నా కానీ మనకి ప్రాఫిట్ వచ్చేసేది ఒక పోస్టర్కి 130 రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ 130, అమ్మో, ఇప్పుడు 20 రూపాయలతో తయారు చేసి 130 రూపాయలు మనం ప్రాఫిట్ వచ్చిందంటే చాలా మంచిగా బిజినెస్ స్టార్ట్ అవుతుంది కదరా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మార్కెటింగ్ మీరు ఎలా అమ్ముతున్నారు అనేదే ముఖ్యం. ఇక్కడ మీరు ఎవరికి అమ్ముతున్నారు, మార్కెటింగ్ లేనిదే మీకైతే ఈ రేంజ్లో అయితే డబ్బులు అయితే రాదు. గుర్తుపెట్టుకోండి. బాగా మార్కెటింగ్ ఎంత బాగా చేస్తే అంత మంచి మార్జిన్ అయితే మనం కొట్టగలుగుతాం. ఏదైతే మనకు మిషన్కి ఈ ప్రింటింగ్ పోస్టర్కి ఎంత అవుతుందో దాంట్లో బేస్ చేసుకొని, ఇలాగే ఒక రోజుకి 10 నుంచి 30 పోస్టర్లు అమ్మితే, వద్దులే 30 అంటే మరీ ఎక్కువ అయిపోతుంది, యావరేజ్గా ఒక 10 వేసుకుందాం. ఒక 10కి మనకి ప్రాఫిట్ వచ్చేదంతా 130 రూపాయలు. 130 రూపాయలు 10 రోజులకి, సరే 10 ప్రింట్లకి మనం వేసుకుంటే 30 రోజులకి 39,000 వస్తుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఇది కరెక్ట్గా చూడండి. 30 రోజులకి, 20 రోజులకి, 10 రోజులకి 26,000, 13,000. ఇవి నేను చెప్పడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. కానీ నువ్వు మార్కెటింగ్ చేసే దాంట్లో నువ్వు ఎంత చెప్తున్నావు, నువ్వు నీ కస్టమర్కి ఎలా నీ ప్రోడక్ట్ని అమ్ముతున్నావు అనేదే ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే రోజుకి 10 కనుక అమ్మినారనంటే డెఫినెట్గా 39,000 మీ చేతిలో ఉంటుంది.
వీడియో అయితే మంచిగా అర్థమైందని నేను అనుకుంటున్నా. మీకు కూడా అర్థమైతే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి. చేసేద్దాం. అండ్ ఇక్కడ చెప్పుకోవడానికి, చూసుకోవడానికి బావుంటది. కానీ ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఇలాంటి బ్లూ ప్రింట్ అనేది మీకు కొంచెం ఐడియా వస్తే, మీరు ఎలా పెట్టుకోవాలి బిజినెస్ అనేదైతే మీకు అర్థమవుతుంది. నేను చెప్పడం ఈజీ. రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి 10,00,000 మనకి ప్రాఫిట్ వస్తుందంట అనంటే, అవును వస్తది. అది కూడా మీ కష్టం మీదనే ఉంటది. ఏ బిజినెస్‌కైనా సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రొడక్ట్ చేయడం ఈజీయే. కానీ దాన్ని ఎలా అమ్మాలి? ఎవరికి అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? అనేది ఒక్కటే ఈ లూప్ హోల్ తెలుసుకున్నారంటే డెఫినెట్‌గా మీరు ఏ బిజినెస్‌లో అయినా గూడా సక్సెస్ అయిపోతారు. ఇంగా ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. బై.